అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు మనం పూజ అంతా కూడా పూర్తి చేసిన తర్వాత పీఠాన్ని ఎప్పుడు ఎలా కదపాలి, అలాగే పీఠాన్ని కదిపిన తర్వాత పూజలో పెట్టుకున్నటువంటి కలశాన్ని, అలాగే పూజలో పెట్టుకున్నటువంటి పూజా సామాగ్రిని ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో వరలక్ష్మి వ్రతం రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ అయితే నేను ప్రతి ఒక్క విషయం గురించి క్లియర్ గా చెప్తూ ఒక వీడియో అయితే చేశానండి. ఆ వీడియోని ఎవరైనా కూడా చూడాలి అనుకుంటే నేను ఇక్కడ లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనం వరలక్ష్మీదేవి అమ్మవారికి ఉద్యాపన ఉద్వాసన ఎలా చెప్పాలనేది ఇప్పుడు తెలుసుకుందామండి. మనం పూజలు వ్రతాలు చేసేటప్పుడు ఆఖరి రోజు పీఠాన్ని కదిపేటప్పుడు మనం ఆ రోజున స్వామి అమ్మవార్లకు పూజ చేస్తాం కదండి. ఆ పూజా కార్యక్రమాన్ని ఉద్యాపన అని అంటారండి. ఇంకా పీఠం కదిపే కార్యక్రమాన్ని ఉద్వాసన అని అంటారు. మామూలుగా మనం వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ పౌర్ణమి కంటే ముందుగా వచ్చే శుక్రవారం రోజు అయితే జరుపుకుంటామండి. ఒకవేళ మనకి ఈ శుక్రవారం రోజున వరలక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకోవడానికి కుదరకపోతే మీరు శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం రోజైనా అమ్మవారికి ఈ వ్రతాన్ని అయితే ఆచరించుకోవచ్చండి. ఇంకా ఈ వరలక్ష్మి వ్రతం రోజున మనం అమ్మవారికి ఉదయం సాయంత్రం కూడా పూజ అనేది నిర్వహించుకుంటామండి. ఇలా పూజ అంతా కూడా మనం పూర్తి చేసిన తర్వాత పీఠాన్ని మనం నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అమ్మవారికి పూజ చేసుకుని ఆ తర్వాత మాత్రమే మనం పీఠం అయితే కదపాల్సి ఉంటుందండి. మనం ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు అమ్మవారి పీఠాన్ని కానీ కలశాన్ని కానీ మనం ఈ శుక్రవారం పూట కదపకూడదండి. ఎందుకంటే ఆ అమ్మవారి ఈ రోజున మన ఇంటికి అయితే వస్తారు. మన ఇంటికి ఒక ఆడబడుచులాగా ఒక ముత్తైదులాగా వస్తారు కాబట్టి ఈ రోజున మనం అమ్మవారిని ఇంటి నుంచి పంపించకూడదండి. అందుకని ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మవారి పీఠాన్ని కానీ కలశాన్ని కానీ అస్సలు కదపకూడదండి. ఇంకా మనం అమ్మవారి పూజలో పసుపు గణపతిని కూడా పెట్టుకుని పూజ చేసుకున్నాం కదండి. ఈ పసుపు గణపతిని కూడా ఈ రోజే కదిలించాలండి. అమ్మవారి పీఠాన్ని మనం ఈ రోజు కాకుండా నెక్స్ట్ డే అంటే శనివారం రోజు అయితే కదుపుకోవాలండి. అయితే ఈ రోజు కూడా మనం అమ్మవారికి ఉదయం వేళల్లో పూజ అయితే చేసుకోవాలండి. ఈ రోజున అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలి అని అంటే ముందు రోజు పెట్టినటువంటి పువ్వుల మాలలను ఇవన్నీ కూడా తీసేసి మళ్ళీ మనం కొత్తగా పువ్వులన్నీ కూడా పెట్టుకుని దీపారాధన కుందులను కూడా నీట్ గా శుభ్రం చేసుకుని మళ్ళీ దీపారాధన అనేది చేసుకోవాలండి. ఆ తర్వాత అమ్మవారికి ఈ రోజున మీ శక్తి కొలిది షోడశోపచార పూజను కానీ పంచోపచార పూజను కానీ నిర్వహించుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలండి. ఈ రోజున ప్రత్యేకంగా అమ్మవారికి దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిదండి. అంటే పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం నీరాజనం కూడా సమర్పించి దీపాలు కొండెక్కిన తర్వాత మాత్రమే అమ్మవారి పీఠాన్ని కదపాల్సి ఉంటుందండి. మనం అమ్మవారి పూజ కంటే ముందుగా గణపతికి పూజ అయితే చేసుకోవాలండి. మనం పూజలో పెట్టినటువంటి దీపాలన్నీ కూడా కొండెక్కిన తర్వాత మాత్రమే మనం ఈ పీఠాన్ని అయితే కదపాల్సి ఉంటుందండి. ఈ పీఠాన్ని మీరు ఉదయం వేళల్లోనైనా కదపవచ్చండి, లేదు అంటే సాయంత్ర సమయంలో అయినా కదపవచ్చు. సాయంత్రం వేళల్లో పీఠాన్ని కదిపేవారు చీకటి పడకుండా మీరు పీఠం అయితే కదపాల్సి ఉంటుందండి. అంటే సూర్యాస్తమయం కాకుండా మీరు ఈ పీఠం అయితే కదపాల్సి ఉంటుంది. ఇలా దీపాలు కొండెక్కిన తర్వాత ముందుగా మనం గణపతిని అయితే కదపాలండి. వినాయకుడి విగ్రహాన్ని రెండు చేతులతోటి పట్టుకుని పైకి కిందికి 3 సార్లు అయితే కదిలించాలండి. ఇలా మనం స్వామివారిని కదిలించేటప్పుడు యథాస్థానం ప్రతిగచ్చతి అని అనుకుంటూ మనం స్వామివారిని అయితే కదపాలండి. వినాయకుడిని కదిలించిన తర్వాత ఇప్పుడు మనం కలశం పెట్టుకున్నాం కదండి పూజలో. ఈ అమ్మవారి కలశాన్ని కూడా మనం 3 సార్లు కుడివైపుకి ఎడమ వైపుకి కదిపి మనం కలశాన్ని అయితే కదపవచ్చండి. ఒకవేళ మీరు పూజలో కలశం పెట్టుకోకపోతే అమ్మవారి ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ కదిలించాలండి. అమ్మవారి కలశాన్ని కానీ ఫోటోని కానీ కదిపేటప్పుడు యథాస్థానంలో పెడుతున్నాను తల్లి అని అమ్మవారికి అయితే చెప్పుకోవాలండి. నేను ఇక్కడ పూజలో పెట్టుకున్నటువంటి పసుపు గణపతిని కదిలించి మళ్ళీ అక్కడే పెట్టానండి. మీకు కొన్ని విషయాలు క్లియర్ గా చెప్దామని ఇంకా గణపతిని అక్కడే పెట్టాను. ఇలా అమ్మవారి ఫోటోని కలశాన్ని ఇవన్నీ కూడా కదిలించుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటిని కూడా ఏం చేయాలి అనేది నేను క్లియర్ గా అయితే చెప్తానండి. అందుకని మీరు అందరూ కూడా జాగ్రత్తగా అయితే వినండి. మనం పూజలో పెట్టుకున్న కొన్ని వస్తువులను మనం మన దగ్గరే ఉంచుకోవాలండి. మిగిలిన వస్తువుల్ని మనం వాటర్ లో అయితే నిమజ్జనం చేసేయాలి. అందుకని మనం ఉంచుకోవలసిన వస్తువులు ఏమిటి, వాటర్ లో కలిపేయవలసిన వస్తువులు ఏమిటి అనేవి కూడా నేను ఇక్కడ మీకు క్లియర్ గా చూపిస్తానండి. అందుకోసం మనం ఒక ప్లేట్ ని అలాగే ఒక బౌల్ ని ఒక క్లాత్ బ్యాగ్ ని అయితే తీసుకోవాలండి. ఎందుకంటే మనం ఉంచుకోవలసినవి ప్లేట్ లో పెట్టుకుని అలాగే మనం పూజ చేస్తాం కదండి, వాటిల్లో మనకి చిట్టి గాజులు తామర గింజలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, వాటన్నిటిని తీసుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలి. ఇంకా వాటర్ లో నిమజ్జనం చేసేసే వాటిని మనం ఇలా ఒక క్లాత్ బ్యాగ్ లో అయితే వేసుకుని పెట్టుకోవడం కోసమని ఈ 3 అయితే తీసుకోవాలండి. నేను ఇక్కడ అమ్మవారికి ముత్యాల హారతిని సమర్పించాను కాబట్టి ఇక్కడ ముత్యాలను అయితే తీసుకుంటున్నానండి నేను బౌల్లోకి. ఈ
ముత్యాలని మనం పసుపు కలిపినటువంటి వాటర్ తో శుద్ధి చేసుకుని మళ్ళీ నెక్స్ట్ పూజలకు ఉపయోగించుకోవచ్చండి. ఇక్కడ నేను పువ్వుల రెక్కల్ని ప్లేట్లో అయితే వేసానండి. ఆ పువ్వుల రెక్కల్ని మనం వాటర్ లో నిమజ్జనం చేసేసుకోవచ్చండి. అందుకని నేను ఇక్కడ క్లాత్ బ్యాగ్ లో అయితే వేసాను. ఇంకా ఇవన్నీ కూడా మనం క్లీన్ చేసుకోవాలి కదండి, ఇత్తడి పూజా సామాగ్రి. అందుకని ఈ ప్లేట్లో అయితే క్లీన్ చేసుకునే పూజా సామాగ్రి అన్ని కూడా పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని ఒక పక్కగా అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం అమ్మవారికి సమర్పించినటువంటి తాంబూలం ఉంది కదండి, అంటే వాయనం ఉంది కదా, ఈ వాయనాన్ని ఏం చేయాలనేది కూడా నేను ఇక్కడ చూపిస్తానండి. ఇక్కడ మనం పసుపు కుంకుమలు పెట్టుకున్నాం కదండి, ఈ పసుపు కుంకుమల్ని మనమే ఉపయోగించుకోవచ్చండి. ఈ పసుపు కుంకుమల్లో ఉన్న పసుపుని మనం తాలిబొట్టుకి ముఖానికి రాసుకోవచ్చండి, కాళ్ళకి రాసుకోకూడదు. అలాగే కుంకుమని మనం రోజు బొట్టుగా ధరించవచ్చు. అందుకని ఈ పసుపు కుంకుమలు నేను ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నానండి. అలాగే మనం అమ్మవారి తాంబూలంలో పసుపు కొమ్ముల్ని వక్కల్ని పెట్టాం కదండి, ఈ పసుపు కొమ్ముల్ని మనం రంగరించుకుని మన ముఖానికి అయితే రాసుకోవచ్చు, లేదు అంటే బీరువాలో అయినా పెట్టుకోవచ్చండి. ఇంకా ఈ వక్కల్ని అలాగే తమలపాకుల్ని మనం తాంబూలంగా వేసుకోవచ్చండి. చాలా మంది వేసుకుంటూ ఉంటారు కదా, అలా తాంబూలం వేసుకోవచ్చు. ఇంక ఈ రూపాయి కాయిన్ని మనం బీరువాలో దాచుకోవాలండి. ఇక్కడ అరటిపళ్ళు పెట్టాం కదండి వాయనం, ఈ అరటి పళ్ళని మనం ప్రసాదంగా స్వీకరించవచ్చండి. మేము తాంబూలం అలా వేసుకోలేమండి అని అనుకున్న వారు ఈ ఆకు వక్క పువ్వుల్ని మనం వాటర్ లో నిమజ్జనం చేసేవచ్చండి. అందుకని మనం వీటిని క్లాత్ బ్యాగ్ లో అయితే పెట్టేసుకోవచ్చు. ఇంకా మనం అమ్మవారికి పెట్టినటువంటి వాయనంలో నానబెట్టినటువంటి శనగల్ని పెట్టాం కదండి, వీటిని మనం తీసుకుని ప్రసాదంగా స్వీకరించవచ్చండి, లేదు అంటే ఆవుకు తినిపించేవచ్చు. నేనైతే వీటిని ఉడకబెట్టుకుని తింటానండి, అందుకని నేను వీటిని ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. ఇంకా మనం అమ్మవారికి పెట్టినటువంటి బ్లౌజ్ పీస్ ఉంది కదండి, దీన్ని మనమే కుట్టించుకోవాలి. అలాగే గాజులను కూడా మనమే వేసుకోవాలండి. ఇప్పుడు మనం అమ్మవారికి తాంబూలంలో పెట్టిన చీర ఉంది కదండి, ఈ చీరను మనం ఎవరికి ఇవ్వకూడదండి, మనమే కట్టుకోవాలి. ఈ రోజు ఈ చీరని ఏ సమయంలోనైనా మనం తప్పకుండా ఒకసారి అయితే కట్టుకోవాలండి. అందుకని ఈ చీరను కూడా నేను ఈ ప్లేట్ లోనే పెట్టుకుంటున్నాను. ఇవి మనము ఉంచుకోవాల్సిన వస్తువులండి, ఈ ప్లేట్ లో పెట్టినవన్నీ కూడా. ఇంకా మనం పూజలో కొట్టినటువంటి కొబ్బరికాయ అలాగే పెట్టినటువంటి ఫ్రూట్స్ అన్ని కూడా మనమే ఉంచుకోవచ్చండి, లేదు అంటే మన ఇంటి చుట్టుప్రక్కల వారికి కూడా పంచిపెట్టవచ్చు, లేదంటే మన ఇంటికి చిన్నపిల్లలు కానీ ఎవరైనా వస్తారు కదండి, వారికైనా పంచిపెట్టవచ్చు, మంచిదే. ఇంకా ఇక్కడ పూజలో మనం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించాం కదండి, వీటిని మనం ప్రసాదంగా ఇంట్లో వారంతా కూడా స్వీకరించవచ్చండి. ఇంకా మనం పంచపాత్ర గ్లాస్ లో వాటర్ వేసి పెట్టుకున్నాం కదండి, ఈ వాటర్ లో పువ్వులు కూడా వేసి పెట్టుకుంటాం కదా, మనం పూజలో పెట్టుకున్నటువంటి పువ్వులన్నీ కూడా తీసేసి మనం ఈ క్లాత్ బ్యాగ్ లో అయితే వేసేసుకోవాలండి. అలాగే పంచపాత్రలో ఉన్న నీటిని పచ్చని చెట్టు మొదట్లో అయితే పోసేసుకోవచ్చు. అలాగే మనం పూజలో ఉపయోగించినటువంటి వస్త్రమాలను మనం వాటర్ లో అయితే నిమజ్జనం చేసేవచ్చండి. ఇంకా దీపారాధన చేసిన తర్వాత మనకి కొద్దిగా ఒత్తులు అనేవి మిగిలిపోతూ ఉంటాయి కదండి, సగం కాలి, ఆ ఒత్తులను కూడా మనం వాటర్ లో నిమజ్జనం చేసేవచ్చు. ఇంకా దీపారాధన చేసినప్పుడు దీపాల కింద మనం తమలపాకుల్ని కానీ ఆకుల్ని కానీ వేస్తూ ఉంటాం కదండి, వాటిని కూడా మనం తీసేసి వాటర్ లో అయితే నిమజ్జనం చేసేయాలండి. అలాగే మనం పూజలో ఉపయోగించినటువంటి దీపపు కుందుల్ని కూడా తీసేసి క్లీన్ చేసేసుకుని మనం నెక్స్ట్ పూజలకు అయితే ఉపయోగించుకోవచ్చండి. ఇంకా మనం పూజలో వినాయకుడికి నివేదించినటువంటి నైవేద్యాన్ని మనం ప్రసాదంగా స్వీకరించవచ్చండి, లేదు అంటే ఆవుకి తినిపించవచ్చు, లేదు అంటే మీ ఇంటికి చిన్నపిల్లలు ఎవరైనా వస్తే వారికైనా పెట్టవచ్చు. ఇంకా మనం పూజలో గజాలుగా పెట్టుకున్న పసుపు కొమ్ములను కూడా మనం ఇంట్లోనే ఉంచుకోవచ్చండి, లేదంటే వీటితో మనం పసుపును తయారు చేసుకుని మనం ఉపయోగించుకోవచ్చు. ఇంకా పూజలో పెట్టినటువంటి తోరాలని మనం వాటర్ లో నిమజ్జనం చేసేయాలండి, లేదంటే పచ్చని చెట్టు మొదట్లో అయితే వేసేయవచ్చు. ఇంకా మనం పూజలో పెట్టుకున్నటువంటి పసుపు గణపతిని మనం ఏదైనా ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకుని ఆ వాటర్ లో వినాయకుడిని నిమజ్జనం చేసేసి పచ్చని చెట్టు మొదట్లో అయితే వేసేయాలండి. తులసి మొక్క మొదట్లో కాకుండా ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో వేసేయండి, లేదు అంటే ఈ పసుపు గణపతిని ముఖానికి తాలిబట్టుకి రాసుకోవచ్చు. ఒకవేళ మీరు పూజలో గణపతి విగ్రహం పెట్టుకుంటే మీరు పూజా మందిరంలో ఆ వినాయకుడి విగ్రహాన్ని పెట్టేసుకోవచ్చండి. ఇంకా మనం పూజలో అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించుకుంటాం కదండి, ఈ కుంకుమని మనం రోజు బొట్టుగా అయితే ధరించాలండి. అందుకని మనం ఇంట్లోనే ఈ కుంకుమని ఏదైనా ఒక కుంకుమ బర్రెలో వేసుకుని రోజు బొట్టుగా అయితే ధరించవచ్చు. ఇంకా అమ్మవారికి మనం నిండుగా పసుపు కుంకుమలు పెట్టాం కదండి, ఈ పసుపు కుంకుమలు కూడా మనం పూజా మందిరంలో ఇలా పెట్టేసుకోవచ్చండి. ఇంకా మనం పూజలో అమ్మవారికి పూజ చేసినటువంటి చిట్టి కాచులు, తామర గింజలు, లక్ష్మీ కవ్వలు వీటన్నిటిని కూడా మనం ఈ బౌల్లో వేసేసుకుని వీటిని పసుపు కలిపినటువంటి వాటర్ తో శుద్ధి చేసుకుని మళ్ళీ మనం వీటిని నెక్స్ట్ పూజలకు ఉపయోగించుకోవచ్చండి. ఇప్పుడు మనం పూజలో పెట్టుకున్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని కూడా మనం పూజా మందిరంలో పెట్టేసుకోవచ్చండి. ఇంకా అమ్మవారి విగ్రహం కింద పెట్టుకున్న బియ్యాన్ని మనం ఏదైనా తీపి పదార్థం చేసుకుని తినాలండి. అలాగే ఇక్కడ మనం కలసం కింద పెట్టుకున్నటువంటి బియ్యాన్ని కూడా మనం ఏదైనా తీపి పదార్థం చేసుకుని ఇంట్లో వారంతా కూడా తినాలి. లేదండి మేము పెట్టుకున్నటువంటి బియ్యంలో పసుపు కుంకుమలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకుంటే వీటిని మీరు ఏవైనా పక్షులకి ఆహారంగా వేయవచ్చు. అంటే ఈ బియ్యంతో ఏవైనా పదార్థాలు చేసుకోవడానికి కుదరకపోతే మీరు పక్షులకైతే వీటిని ఆహారంగా వేయవచ్చండి. ఇంకా కలసానికి అలంకరించినటువంటి పువ్వుల్ని అవన్నీ కూడా తీసేసి వాటర్ లో నిమజ్జనం చేసేయాలండి. ఇంకా మనం కలసానికి అలంకరించినటువంటి పసుపు
పసుపు కొమ్ముని అలాగే లక్ష్మీ కాసుని మనమే ఉంచుకోవాలండి. ఈ పసుపు కొమ్ముని మనం రంగరించుకుని ముఖానికి రాసుకోవచ్చు, లేదు అంటే బీరువాలో దాచుకోవచ్చు. ఈ లక్ష్మీ కాసును మనం మంగళసూత్రాల్లో కట్టుకుని వేసుకోవచ్చండి. మేము ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఇలా లక్ష్మీ కాసును తీసుకుంటాము అని అనుకుంటే మనం దీనిని వేసుకోవచ్చు. లేదండి మేము ప్రతి సంవత్సరము కూడా ఈ లక్ష్మీ కాసు తీసుకోమండి అని అనుకున్నవారు ఈ లక్ష్మీ కాసుని బీరువాలో దాచిపెట్టుకోవాలండి, మనం వేసుకోకూడదు. నెక్స్ట్ ఇయర్ వచ్చే వరలక్ష్మి వ్రతానికి మళ్ళీ ఈ లక్ష్మీ కాసుని మనం ఈ కలసానికి అయితే అలంకరించుకోవచ్చండి. ఇంకా కలసానికి వేసినటువంటి గాజుల్ని మనమే వేసుకోవాలండి. అలాగే ఈ బ్లౌజ్ పీస్ ని కూడా మనమే కుట్టించుకోవాలి, ఎవరికి ఇవ్వకూడదు. ఇంకా ఈ కొబ్బరికాయని మనం ఏదైనా తీపి పదార్థం చేసుకుని తినవచ్చండి. లేదు అని అంటే ఈ కొబ్బరికాయని పారే వాటర్ లో అయితే వేసేయవచ్చండి. ఇంకా మనం కలసంలో పెట్టుకున్నటువంటి తమలపాకుల్ని కానీ మామిడాకులను కానీ మనం వాటర్ లో నిమజ్జనం చేసేయవచ్చు. ఇంకా ఈ కలసంలో వేసుకున్న వాటర్ ని మనం ఇల్లంతా కూడా చిలకరించుకోవాలండి. అలాగే ఇంటి నలుమూలలా కూడా చిలకరించుకుని ఆ తర్వాత మనం మిగిలిన వాటర్ ని ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో అయితే వేసేయవచ్చు. ఎవరు తొక్కని ప్రదేశంలో అయితే వేయాలండి. లేదు అని అంటే ఈ వాటర్ ని కూడా మీరు వాటర్ లో నిమజ్జనం చేసేయవచ్చు. ఇంకా కలసం చెంబు కట్టుకున్న కంకణాన్ని కూడా మీరు వాటర్ లో అయితే వేసేయవచ్చండి, లేదా పచ్చని చెట్టుకు కట్టేయవచ్చు. నేనైతే ఈ బియ్యాలన్నిటినీ కూడా కలెక్ట్ చేసుకుంటున్నానండి. ఏదైనా తీపి పదార్థం చేసుకోవడానికి బాగుంటుందని వీటిని ఒకసారి బాగా చెరిగేసుకుంటే మనకి నీట్ గా అయిపోతాయండి. వీటిని ఒక 4-5 సార్లు వాష్ చేసుకుంటే మనకి కుంకుమలు అవి కూడా పోతాయి. అప్పుడు మనం ఏదైనా తీపి పదార్థం చేసుకోవచ్చు. ఇంకా అమ్మవారి పూజలో పెట్టినటువంటి మామిడి ఆకుల్ని ఇవన్నీ కూడా తీసేసుకుని మనం వాటర్ లో అయితే నిమజ్జనం చేసేవచ్చండి. ఇంకా అమ్మవారికి అలంకరించినటువంటి పువ్వుల్ని వీటన్నిటిని కూడా మనం వాటర్ లో నిమజ్జనం చేసేసుకోవచ్చు. ఇంకా అమ్మవారికి సమర్పించినటువంటి చిట్టు గాజుల మాలల్ని, కాయిన్స్ తో చేసినటువంటి మాలల్ని వీటిని మళ్ళీ ఒకసారి శుద్ధి చేసుకుని మనం నెక్స్ట్ పూజలకి అయితే ఉపయోగించుకోవచ్చు. ఇంక ఇప్పుడు పీఠం పైన వేసినటువంటి బియ్యాన్ని కూడా మనం తీసేసుకుని వాడుకోవచ్చండి. అలాగే పీఠం పైన వేసిన క్లాస్ ని మనం క్లీన్ చేసుకుని నెక్స్ట్ పూజలకి అయితే ఉపయోగించుకోవచ్చు. ఇంకా మనం పీఠంగా పెట్టుకున్నటువంటి పీట పైన వేసినటువంటి బియ్య పిండి ముగ్గుల్ని మనం ఏదైనా క్లాత్ తో తుడిచి వీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో చెట్టు మొదట్లో అయితే వేసేయండి. అలాగే నేను ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయానండి. మనం కలసంలో వేసినటువంటి కాయిన్ ని మనం ఇంట్లో దాచుకోవాలండి, దీన్ని ఎవరికి ఇవ్వకూడదు. ఇంకా మనం పీఠం కింద కూడా ముగ్గు అవి పెట్టుకున్నాం కదండి, వీటిని కూడా మనం ఏదైనా క్లాత్ తో తుడుచుకుని ఈ పిండిని కూడా మనం ఏదైనా చెట్టు మొదట్లో అయితే వేసేయాలండి. అంతేకాని ఇక్కడ చీపురుతో అస్సలు తుడకూడదు. లేదు అంటే మనం పూజా మందిరాన్ని క్లీన్ చేసుకునే చిన్న చాట బ్రష్ ఉంటుంది కదండి, దాంతో తుడిచేసుకుని ఇక్కడ తడిబట్ట పెట్టేసుకోవాలండి. ఇలా మనం పూజ చేసినటువంటి ఏ చిన్న వస్తువుని కూడా కాలుతో తొక్కడం కానీ చీపురుతో తుడవడం లాంటి పనులు అస్సలు చేయకూడదండి. వాటర్ లో నిమజ్జనం చేసేసే వస్తువులన్నీ కూడా ఈ క్యారీ బ్యాగ్ లో పెట్టుకున్నాం కదండి, ఈ బ్యాగ్ లో మనం తాంబూలాన్ని కూడా పెట్టుకోవాలండి. 2 ఆకులు, పండ్లు, ఒక వక్క, 1 రూపాయి కాయిన్ ని పెట్టుకుని మనం ఈ తాంబూలాన్ని ఆ గంగాదేవికి సమర్పించాలండి. ఒకవేళ మీరు అరటి పండ్లు పెట్టలేకపోతే ఆకు, ఒక్క కాయిన్ ని పెట్టండి. మన చేతికి ఉన్న తోరాన్ని కూడా ఈ నిర్మాల్యంలో పెట్టేసుకోవాలండి. ఇలా మనం నిర్మాల్యాన్ని వాటర్ లో నిమజ్జనం చేసేటప్పుడు గంగాదేవికి తాంబూలం సమర్పిస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీ ఇంటి దగ్గరలో నదులు కానీ చెరువులు కానీ లేకపోతే అప్పుడు మీరు ఈ నిర్మాల్యాలను ఎవరు తొక్కని చోట పచ్చని చెట్టు మొదట్లో అయితే పెట్టేయండి. ఈ నిర్మాల్యాలను చెట్టు మొదట్లో పెడితే మీరు గంగాదేవికి తాంబూలం సమర్పించవలసిన అవసరం ఉండదండి. వరలక్ష్మీదేవి వ్రతం పూర్తయిన తర్వాత అమ్మవారికి ఉద్యాపన, ఉద్వాసన అనేది ఇలా చెప్పాలండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.